హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎవరెవరికైతే రీసెంట్లీ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులనేది పడకుండా ఆగిపోయాయో, సో అటువంటి వారందరికి కూడా ఈ రోజు నుంచి అందరి ఖాతాల్లో కూడా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. సో ఎవరెవరికి ఈ రోజు నుంచి డబ్బులనేది ఖాతాల్లోకి రావడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ మనకు రెండో విడతనైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఎప్పటి నుంచి ఈ రెండో విడత డబ్బులనేది పడతాయి? సో మొదటి విడత పడకుండా ఉన్నటువంటి వారందరికి కూడా మనకు ఏం చేస్తే పడతాయని దానికి కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీరు డైరెక్ట్‌గా మీ మొబైల్‌లో పొందొచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్లీ మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేశారు. ఈ డబ్బులు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 5,000 కాగా కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 2,000 చొప్పున ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలోకి రూ. 7,000 చొప్పున విడుదల చేశారు. ఈ డబ్బులు చాలా మందికి పడలేదు. సో కొంతమందికి మాత్రమే పడ్డాయి. మరికొంతమందికి డబ్బులనేది ఖాతాల్లోకి పడలేదు. అయితే ఎవరికైతే పడలేదో అటువంటి వారందరూ కూడా తిరిగి గ్రీవెన్స్ అయితే పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుమతి అయితే ఇచ్చింది. ఈ యొక్క ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 20వ తారీఖుకంతా కూడా ఎవరైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పడకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా గ్రీవెన్సీ పెట్టుకోవడానికైతే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రీవెన్సీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని కారణాల వల్ల ఈ డబ్బులనేది ఖాతాల్లోకి రాలేదు చాలా మందికి. వాటిలో మేజర్ రీజన్స్ చూసుకున్నట్లయితే సో మొట్టమొదటి రీజన్ వచ్చేసి చాలా మందికి బ్యాంక్ అకౌంట్‌కి అలాగే ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది లేకపోవడం కారణంగా దాదాపు 30-40% మందికి ఈ యొక్క డబ్బులనేది ఖాతాల్లోకి పడలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంలో అర్హత సాధించాలి అనుకుంటారో అటువంటి వారు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది అయ్యిందా లేదైతే చెక్ చేసుకోండి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే చాలా మందికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రూ. 5,000 పడ్డాయి. మరికొంతమందికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు మాత్రమే పడ్డాయి. సో ఈ విధంగా కొంతమందికి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు మాత్రమే కొంతమందికి రూ. 5,000 క్రెడిట్ అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడకుండా ఆగిపోవడం. సో కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఆగిపోవడం. సో ఇది సెకండ్ రీజన్ కింద దాదాపు 20-25% మందికి మాత్రం ఈ రీజన్స్‌తో పడలేదు. సో ఎందుకని ఈ రీజన్స్ అనేది ఇలా ఉన్నాయంటే సో మనం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కనుక మీరు సాధిస్తే రూ. 20,000 అయితే ఇస్తామని చెప్పారు. కానీ రూ. 20,000 రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని మనకు చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000 మాత్రమే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మిగిలిన రూ. 6,000 అయితే ఇస్తుంది. ఈ రూ. 6,000ని మీరు అర్హత సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రూ. 6,000కి సంబంధించి మీరు అర్హత అయితే సాధించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈ యొక్క అర్హత సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మనకి ఏం చెప్తుందంటే ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత సాధిస్తారో అటువంటి రైతులు అందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీ మనం పూర్తి చేసుకునే విధానం వచ్చేసి మన దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్‌కి వెళ్ళేసి అక్కడ మనం ఈ యొక్క ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. చాలా మందికి ఈ యొక్క ఈకేవైసీ గురించి తెలియక చాలా మంది ఇబ్బంది అయితే పడుతున్నారండి. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మీరు ఈకేవైసీ అయితే చేయించుకోండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 2,000 కూడా మీ ఖాతాలోకి వస్తాయి. సో ఇక రెండో ఆప్షన్‌గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రూ. 5,000 అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి జమ అయ్యాయో అటువంటి వారికి కొంతమందికి ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించి చెప్పాను కదా! సో అదే విధంగా ఎవరికైతే రూ. 5,000 పడకుండా 2,000 మాత్రమే పడ్డాయో మీరేం చేయాలంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి రైతు సేవా కేంద్రాల్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్‌గా చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మందికి అన్నదాత సుఖీభవ పథకంలో 2 పార్ట్‌లయితే ఉన్నాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు ఈకేవైసీ చేసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి డబ్బులు పడకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు పథకానికి అప్లై చేసుకోవాలి. సో ఇవి 2 మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో కూడా మీకు చెప్తాను, క్లారిటీగా వినండి. చాలా మందికి డబ్బులనేది రిలీజ్ చేసినప్పుడు కొన్ని ఇప్పుడు చెప్పాను కదా! ఈ రీజన్స్‌తో పడలేదు. మరికొంతమంది కౌలు రైతులున్నారండి. కౌలు రైతులకొచ్చేసి మనకు అందరికి ఒకేలాగా డబ్బులైతే పడవు. కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 5,000 మాత్రమే వస్తాయి. సో మిగిలినటువంటి రూ. 2,000 రావు. అయితే ఇప్పుడు సొంత భూమి కలిగిన వారికి కొంతమందికి అసల పేరే లేదని చెప్తున్నారనమాట. సో పేరు లేకపోతే ఏం చేయాలి? మేము బ్రదర్ చాలా మంది నాకు చెప్పారనమాట. సో నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇచ్చినప్పుడు, ఆ లింక్స్ అనేది మీరు ఉపయోగించి చెక్ చేసుకొని, ఎలిజిబుల్ లిస్ట్‌లో కూడా వాళ్ళ పేర్లనేవి చెక్ చేసుకున్నప్పుడు, బ్రదర్ నో డేటా ఫౌండ్ అని చూపిస్తుంది. సో నో డేటా ఫౌండ్ వస్తే ఏం చేయాలి? సో క్లారిటీగా చెప్తాను చూడండి. మీకు నో డేటా ఫౌండ్ అని వచ్చిందంటే, మీకు సంబంధించినటువంటి డేటా అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్‌లో లేరని. సో కాబట్టి మీరేం చేయాలంటే, మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్‌కి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్‌ని వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోండి. ఈ వెబ్ ల్యాండింగ్‌ని 2 టైప్స్‌లో చేస్తారు. ఒకటి వీఆర్ఓ చేస్తారు. రెండోది మీ సేవలో చేస్తారు. సో మీరు మీ సేవలో చేసుకున్నా నో ప్రాబ్లమ్. లేదా మీ యొక్క వీఆర్ఓ గారిని కన్సల్ట్ అయ్యి, మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్‌ని తీసుకొనెళ్ళి, మీ ఆధార్ కార్డ్ నంబర్‌తో మీ యొక్క భూమికి లింక్ అయితే చేయండి. సో అక్కడ మీరు లింక్ చేసుకున్నట్లయితే దానిని వెబ్ ల్యాండింగ్ అంటారు. ఈ వెబ్ ల్యాండింగ్ లేని కారణంగా చాలా మంది పేర్లయితే నో డేటా ఫౌండ్ అయితే వస్తున్నాయన్నమాట. కాబట్టి మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోండి. వెబ్ ల్యాండింగ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మీ పేరు అనేది లిస్ట్‌లోకి రావాలి అంటే మీరు రైతు సేవా కేంద్రాల్లో మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్ జెరాక్సు, ఆధార్ కార్డ్ జెరాక్సు, అలాగే మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్‌కి చేయించుకుంటారో ఆ బ్యాంక్ అకౌంట్. సో ఈ 3 ప్రూఫ్స్ అనేవి తీసుకొని మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రూ. 14,000లో రిమైనింగ్ అమౌంట్స్ అంతా కూడా మీకైతే వచ్చేస్తుంది. సో అలాగే మీకు ఒకవేళ ఈ యొక్క పథకానికి సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు మీ పేరు లేకపోతే మీరేం చేయాలంటే, మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్కు, అలాగే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు ప్లస్ బ్యాంక్ అకౌంట్. ఇవి 3 తీసుకొని మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్‌సి సెంటర్‌కి వెళ్తే అక్కడ వాళ్ళు మీకు సంబంధించి ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకానికి మీకు రిజిస్టర్ అయితే చేస్తారు. సో రిజిస్టర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులనేది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఆటోమేటిక్‌గా మీకైతే డైరెక్ట్‌గా డబ్బులైతే వచ్చేస్తాయి. సో ఇదండి టోటల్‌గా. అయితే ఈ యొక్క రెండో విడతకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్‌ల స్వీకరణ కూడా అయితే మనకు తీసుకోవడం జరుగుతుంది. సో మనకు త్వరలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రెండో విడత కింద విడుదల చేసేందుకు మరొక రూ. 5,000 సో మనకు మొత్తంగా సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరికైతే ఇప్పుడు ఫస్ట్ విడత డబ్బులనేది రాలేదో అటువంటి వారందరూ తిరిగి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మేము మధ్యలో డబ్బులిస్తాము. అలాగే అనంతరం సెకండ్ విడత కూడా మేము త్వరలో విడుదల చేస్తున్నాం కాబట్టి, ఆ యొక్క డబ్బులు కూడా మీరు పొందుకోవాలనుకుంటే మిస్టేక్స్ లేకుండా మీరు ఆగస్టు 20వ తారీఖు లేదా 25వ తారీఖు వరకు దీన్ని మనకు పొడిగించే అవకాశం అయితే ఉంటుంది. సో మీరందరూ కూడా దయచేసి ఈ లోపల ఎవరికైతే డబ్బులు రాలేదో వాళ్ళందరూ కూడా వెళ్ళి మీరైతే చేసుకోండి. ఖచ్చితంగా మీ ఖాతాలో కూడా డబ్బులైతే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్‌ని బట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్‌లీ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మనకి ఏం చెప్పిందంటే, గతంలో ఇస్తున్నటువంటి బెనిఫిట్ కంటే కూడా మరింత ఎక్కువగా పెంచే యోచనలో, అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇస్తున్నటువంటి రూ. 6,000 కూడా కొంచెం పెంచేదానికి కేంద్ర ప్రభుత్వం మనకు సన్నాహాలైతే చేస్తూ ఉంది. సో ఎంత మేరకు పెంచొచ్చు అనే దానికి సంబంధించి చూసుకుంటే, మనకు దాదాపు 8,000 నుంచి రూ. 10,000 వరకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి బెనిఫిట్ అయితే పెంచే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మనకి ఇది 8,000 గాని, 10,000 గాని కేంద్ర ప్రభుత్వం గనుక ఇస్తే, సో మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ 14,000 ఇస్తామని చెప్పింది కదా! దాంట్లో వాళ్ళు కొంచెం తగ్గించుకుంటారు. టోటల్‌గా మనకు రూ. 20,000 మాత్రం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే నేను చేసి తెలియజేస్తాను. కాబట్టి రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.